హాయ్ అందరికీ. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్ళండి. ఈరోజు విఘ్నేశ్వరుడు బియ్యం కట్టుకుని ఇలా శనగపిండి తిరగలు వేసుకున్నారు. తిరగలు చూసారా ఎంత బాగా అలంకరించారో, పసుపు రాసి బొట్లు పెట్టి చాలా బాగుంది కదండి. తాంబూలం పువ్వులు అన్నీ ఇలా సిద్ధం చేశారండి. మనం ఏ పని చేసుకున్నా విఘ్నేశ్వరుడిని తలుచుకుని ప్రారంభించాలని చెప్తారు కదా. ఈ పెళ్లి పనులు కూడా అంతేనండి. ముందుగా విఘ్నేశ్వరుడి బియ్యం కట్టుకుని ఇలా తిరగలు వేసుకుంటారు. ఈ కార్యక్రమానికి బంధువుల్ని, ఇరుగు పొరుగు ముత్తైదువులందరినీ పిలుచుకుంటారండి. ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇలా విసరాలి. విసిరేయడానికి ఉలవలోనూ పసుపు కొమ్ములు వేస్తామండి. ఇలా విసిరేటప్పుడు అందరూ మంచి సంకల్పం చేసుకుని ఈ కార్యక్రమం అంతా బాగా జరగాలి అని అలా సంకల్పం చేసుకుంటే చాలా మంచిదండి. పనులన్నీ చాలా బాగా జరుగుతాయి. ఇలా అందరం కలిసామంటే ఏదో ఒకటి ముచ్చట్లు కూడా ఉంటాయి కదా, సరదాగా ఉన్నట్టు ఉంటుంది కదండి. ఇలా అందరం విసిరాక బొట్టు గంధం పెట్టి తాంబూలం కూడా ఇస్తారండి. మా ప్రాంతంలో అయితే పెళ్లి పనులు ఇలాగే మొదలవుతాయండి. ఒక్కో ప్రాంతంలో ఒక ఆచారం ఉంటుంది కదా. మాకైతే పెళ్లి పనులు ఈ కార్యక్రమంతో మొదలవుతాయండి. పెళ్ళి బట్టలు కొనుక్కోవడం, పెళ్లి పిలుపులు, శుభలేఖలు వేయించుకోవడం అన్నీ ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తారు. ఏ పని చేసినా పెళ్ళికి సంబంధించింది. మా ప్రాంతంలో పెళ్లి పనులు ఎలా మొదలవుతాయో మీకు కూడా చూపించాలని వీడియో తీసానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ అండి.